ఇది ఓబులేశ్వర స్వామి కొండ అంటారు. పలమనేరు నుండి 11 కిలోమీటర్ల దూరంలో పలమనేరు శంకరరాయలపేట రోడ్డు, మరోవైపు పలమనేరు ఆపినపల్లి రోడ్ల నుండి మధ్యలో ఉంది. ఇక్కడ శ్రీ ఓబులేశ్వర స్వామికి పురాతన కాలం నాటి ఆలయం ఉంది. ఈ ఆలయంలో పూర్వకాలంలో స్వామివారు ముందు భాగంలో ఉండేవారని, స్వామివారి గోవు ఆలయం ముందున్న పొలంలో మేసి పంట నష్టం చేస్తూ ఉంటే ఆ పొలం యజమాని ఆవు తోక పట్టుకొని గర్భగుడిలోనికి ప్రవేశించాడని, వెంటనే దేవుడు ఎదురొచ్చి, నరుడా శాంతించుము, నీ పొలంలో జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వగలను, గుడిలోనికి రావద్దని చెప్పినట్లు జనకథనం. అయితే తరువాత స్వామివారు ఆ నరునికి నీవు పంట కోసినప్పుడు ప్రతి కుప్ప ఒక పుట్టెడు ధాన్యాన్ని ఇస్తుందని, ఆవేశపడవద్దని చెప్పి పంపాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తల పగిలి చస్తావని, ఎవరికి చెప్పవద్దని కూడా చెప్పారట స్వామివారు. తరువాత కాలంలో పంట నూర్పిడికి రాగా చిన్న చిన్న కుప్పలు వందలాది కుప్పలుగా పెట్టాడని, కుప్పకొక పుట్టెడు ధాన్యం వచ్చిందని జనకథనం. అయితే ఈ అద్భుతమైన సన్నివేశాన్ని, ఇన్ని పుట్లు ధాన్యం పండిన విషయాన్ని రైతు చెప్పుకోలేకుండా ఉండిపోయాడు. కారణంగా ఆ రైతు తల పగిలి చనిపోయాడని ప్రతీతి. స్వామివారు కూడా నరులు గుడిలోనికి రావటం అపచారమని గుండును అడ్డం తోసుకొని కొండగవిలో ఉండిపోయాడని చెబుతారు. అంతేకాకుండా ఈ ప్రాంతములో పశువుల కాపరులు, గొర్రెల కాపరులు వృత్తి నిర్వహణలో భాగంగా ఉండగా, గవి నుండి మృదంగ వాద్యములు, మేళతాళ వాయిద్యములతో సంగీతములతో శబ్దాలు వినపడుతుంటాయని చెబుతారు. కొండ లోపలికి పోయిన ఒక వ్యక్తి కొండ లోపలనే ఇరుక్కొని చనిపోయాడని కూడా చెబుతారు. ఈ ఆలయ ప్రాంతంలో కురప్పల్లె అనే ఒక గ్రామము, కొండకు తూర్పుగా ఒక బ్రాహ్మణ గ్రామము ఉండేవని చెబుతారు. ఇక్కడ ఓబులేశ్వర స్వామి కుంట అనే చెరువు క్రింద స్వామివారికి దేవమాన్యం ఉండేదని కూడా చెబుతారు. ఈ ఆలయం తరువాత కాలంలో పునర్నిర్మించబడి విస్తరించబడినది. ఈ ఆలయంలో స్వామివారిని ఓబులేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇక్కడ స్వామివారికి గుండుకు నామాలు వేసి పూజిస్తారు. కదిరి పౌర్ణమికి విశేషమైన పూజలు, జాతరలు ఉంటాయి. ఇక్కడ తరువాత కాలంలో కొండపైన కూడా ఆలయం నిర్మించారని, అది తరువాత కాలంలో శత్రురాజుల దండయాత్రల్లో కూలగొట్టబడిందని చెబుతారు. ఈ ఆలయ ప్రాంతానికి సమీపంలోనే చిన్న కోనేరు ఉంది. ఆలయంలో పూజలకు వచ్చే భక్తాదులు ఈ కోనేరులో స్నానమాచరించి పూజలు నిర్వహించేవారని, ఇక్కడ ఇంకా అక్కదేవతలు,
స్థాపించబడి ఉన్నారు. సమీపంలో గ్రామ దేవతల ఆలయాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ కోనేరు అల్లి పూలతో నిండి ఉంది. ఈ ఆలయం పూర్వకాలములో రాజులచే పూజింపబడి గొప్ప ఉత్సవాలు, జాతరలు నిర్వహించబడినట్లుగా తెలియచున్నది. ఎందుకంటే దండపల్లి పాళ్యం కృష్ణదేవరాయల కాలములో గొప్ప పాలెగాళ్ల కేంద్రముగా, వేద పండితుల అగ్రహారంగా ఉండి ఇక్కడ బ్రాహ్మణ గ్రామం ఒకటి ఉండేదని జనవాడుకలో చెబుతారు. కారణంగా ఈ ప్రాంతం అతి పురాతనమైన ప్రాంతంగా, ఆలయం కూడా అతి పురాతనమైనదిగా ఇక్కడున్న ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఇది ఆలయానికి చెందిన కోనేరు. ఇక్కడ ఇంకా అక్క దేవతలకు పురాతనమైన గుడి ఇక్కడ ఉంది. ఈ గుడి నిర్మాణమును బట్టి చూస్తే పూర్వకాలములో 2వ శతాబ్దములో పైకప్పు లేని ఆలయాల నిర్మాణం జరిగిన కాలములో ఇది నిర్మించబడినట్లు తెలుస్తోంది. ఇంకా సమీపంలో పక్కనే నాగదేవతల ప్రతిమలు కూడా కొలువై ఉన్నాయి. తరువాత కొండపైన ఉన్న మూల దేవాలయానికి వెళ్దాం. పురాతన కాలములో కదిరి పౌర్ణమి రోజు ఈ దీపస్తంభంపై మహాదీపం ఎత్తేవారు. ఈ దీపాన్ని చూసిన చుట్టుపట్ల గ్రామాల భక్తులు చేయెత్తి దండపెట్టి ఉపవాసం వదిలేవారు. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు మూల దేవాలయం వైపు కదులుదాం. ఈ మూల దేవాలయం విజయనగర రాజుల పాలనాంతంలో ధ్వంసం చేయబడినట్లు జనవాడుక కథనం. ఇక్కడ ఎలాంటి శాసనాధారాలు కానీ లేని కారణంగా జనవాడుకలోని కథనాలనే మనం పరిగణనలోకి తీసుకొని స్థల పురాణాన్ని చెప్పుకుంటున్నాం. ఇది మూల దేవాలయం. మూల దేవాలయం గోపురంతో కూడా ఉండేదని, ఇక్కడున్న సున్నము ఇటుకలతో నిర్మించిన పడిపోయిన ముక్కలను గురించి అర్థమవుతుంది. ఈ దేవాలయానికి విశేష భూమాన్యములు ఉండేవని, తరువాత కాలంలో అన్యాక్రాంతమైనవని జనం చెబుతారు. ఈ ఆలయం పూర్వకాలములో ఈ దండపల్లి పాళ్యమునకు సంబంధించిన అనేక గ్రామాల వారు పూజాధికములకు వచ్చి స్వామివారిని పూజించి మొక్కులు చేసుకొని కోరికలు తీర్చుకునేవారు. ఇక్కడ సమీపములో ఈ కొండకు పశ్చిమాన వాయువ్యంలో స్విప్తు సమాధులనే భూమి లోపలి సమాధులు, 7 చుట్ల కోట్లనే సమాధులు ఉన్నాయి. అవి క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నాటివిగా చరిత్రకారుల అంచనా. ఇక్కడనే సమీపంలో ఆమూర్ అనే గ్రామం ఒకటి శిథిలమైపోయి ఉంది. ఇక్కడ గుండాలమ్మ గుడి అనే గుడి, అగ్నిగుండమైన గుడి ఉంది. దొరలు చనిపోగా
దొరసాని అగ్నిగుండమైన దేవాలయం అది.